క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభములు తెలియజేస్తున్నాను. బైబిల్ నిషేధిస్తే భూగోళం బగ్గుమంటుందా? మనిషి బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్, దీన్ని నిషేధించాలి అని చాలామంది మత ఛాందసవాదులు, బైబిల్ అర్థం కాని మేధావులు, అలాగే ప్రపంచ కొన్ని దేశాలలో ఉన్న అగ్రదేశాధినేతలు ఏ విధంగానైనా సరే బైబిల్ని బ్యాన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. కారణం ఏంటంటే బైబిల్ ఒక బూతు గ్రంథం అని రావిపూడి వెంకటాద్రి, ఎన్వి బ్రహ్మం, అలాగే ఎంతోమంది నాస్తిక హేతువాదులు కూడా బైబిల్పై దృష్టి సారించారు. ఏమండి, ఏ గ్రంథం మీద దృష్టి నిలపని వీరు కేవలం ఒక బైబిల్ మీద మాత్రమే ఎందుకు దృష్టి సారించారు? ఎందుకు బైబిలుపై కన్నెర చేస్తున్నారు అంటే, ఈ ప్రపంచాన్ని మార్చే ఒక అద్భుతమైన పుస్తకం బైబిల్. ఏమండి, రాజు మద్యపానం సేవించకూడదు. మద్యపానం సేవిస్తే మత్తుడైపోతే ప్రియులరా కట్టడలో మరిచిపోతాడు అని బైబిల్లో ఉంది. అంటే మత్తు పానీయాల పట్ల ఆసక్తుడైతే ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని కట్టడలు మరిచిపోతాడు, రాజ్య పరిపాలన దెబ్బతింటుంది. అంతేకాదు, ప్రపంచం శాంతియుతంగా కాకుండా మారణహోమం జరుగుతుంది. అందుకే రాజులకు మద్యపానం తగదు అన్నాడు. అందుకేనా బైబిల్ నిషేధించాలి అని ప్లాన్ చేశారు? ఇకపోతే కొందరు బైబిల్లో అశ్లీలత ఉంది అంటున్నారు. అశ్లీలత ఎలా ఉంటుందండి? పాఠ్యపుస్తకాల్లో ఎయిడ్స్కి సంబంధించిన పాఠం లేదా? ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన పాఠాలు లేవా? మానవ ఆవిర్భావం ఎలా జరుగుతుందో, ఏమండి, అవయవ భాగాలు విడదీసి నేర్పారు. స్త్రీ యొక్క అండాన్ని, పురుషుని యొక్క కణాలను విడదీసి చెప్పారు. దాన్ని సైన్స్ అన్నారు, విజ్ఞానం అంటున్నారు, ఇది పిల్లలు నేర్చుకోవాలి అంటున్నారు. ఈరోజు సైన్స్ కూడా ఒక భాగం అయింది పాఠ్యపుస్తకాల్లో, అది విజ్ఞానం అంటున్నారు. ఏమండి, ఎయిడ్స్కి సంబంధించిన పాఠాలు సిలబస్లో పెట్టకపోతే ఈ ఎయిడ్స్ మహమ్మారి అనేక మంది ప్రజలను చంపేస్తుంది అని దాని మీద అవగాహన కోసం పాఠం చేశారు. లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదని, ఏమండి, అక్రమ సంబంధాలు, భార్య ఉండగా మరో స్త్రీని ఆశించకూడదని, భర్త ఉండగా ఈమె మరొకరిని వశపరుచుకోకూడదని, పెళ్ళి కాకుండా జరిగేది జారత్వం, పెళ్ళైన తర్వాత జరిగేది వ్యభిచారం. ఈ రెండింటిని దేవుడు ఖండించాడు. ఏమంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వ్యభిచారం చేయకూడదు అన్నాడు. ఎంత మంచి ఆజ్ఞ అండి! జారత్వానికి దూరంగా పారిపోండి అన్నాడు. ఎందుకు పారిపోవాలి? సింహం ఉంది, పారిపోండి అంటే బాగుంటుంది కదండి. మరి జారత్వానికి దూరంగా పారిపోండి అనటం వల్ల ఉద్దేశం ఏంటి? యవ్వనేచ్ఛలు శరీరంలో, ఏమండి, మనిషికి కలుగుతుంటాయి. ఈ యవ్వనేచ్ఛలు ఎందుకు కలుగుతుంటాయి అనంటే, కొన్ని అశ్లీల దృశ్యాలు చూసి, ఈ భయంకరమైన మూవీలు ఏవైతే ఉన్నాయో, చిత్రాలు విడుదలవుతున్నాయి కదండి. ఈరోజు చిత్రం హిట్ అవ్వాలి అని అంటే అందులో బూతు పదాలు ఉండాలి, బూతు మాటలు ఉండాలి, బూతు డైలాగులు ఉండాలి. ఏమండి, మరి బట్టలు కూడా ఒంటి నిండా ఉండవు పాత సినిమాల్లో లాగా. పాత సినిమాల్లో ఎంత నిండుగా అందంగా ఉన్నారు బట్టలు కట్టుకొని. నేడున్న సినిమాలు మీరు చూడండి, ఎంత అసభ్యకరమైన వస్త్రధారణ, ఎంత అసభ్యకరమైనటువంటి పదజాలాలు. మరి ఇవన్నీ చూసినప్పుడు వాడి శరీరం వేడెక్కిపోతుంది. ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ ఉంటుంది.
ఐటమ్ సాంగ్. ఆ ఐటమ్ సాంగ్ హీరోయిన్ కంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటుంది. ఐటమ్ సాంగ్ చేసేవారు కోట్లలో ఉంటుందండి. 4 కోట్లు, 5 కోట్లు, 9 కోట్లు, 10 కోట్లు అలా ఉంటుంది. ఒక అర్ధగంట ఏమండి డ్యాన్స్కి 30 లక్షల దాకా పారితోషికం తీసుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. మరి ఇవన్నీ అసభ్యకరమైన ఈ భంగిమలు ఇవి చూడటం వల్ల ఎలా ఉంటుంది? యవనస్తుల శరీరంలో ఉన్న అవయవాలు వేడెక్కిపోతాయి. ఏదో ఒక తప్పు చేయాలనుకుంటాడు కదండి. అందుకే కన్న తండ్రి అయిన దేవుడు జారత్వానికి దూరంగా పారిపోండి, మీ నోట బూతులు రాకూడదు, సరస్వక్తులు రాకూడదు, ఎన్నో మాటలు బైబిల్లో రాయించాడు. ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి కదా. అందుకే బైబిల్ నిషేధించాలి అనుకుంటున్నారు. పాపాన్ని ఎక్కడ ప్రోత్సహించలేదండి బైబిల్, ప్రోత్సహించలేదు. పాపం వలన వచ్చు జీతం మరణం అని ఖండించిన ఏకైక గ్రంథం ది బైబిల్. తెలుసండి, పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం చేయకూడదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఏమండి, ఇంత మంచి మాటలు బైబిలు సెలవిచ్చింది, మరి ఎందుకు నిషేధించాలనుకుంటున్నారు? కొన్ని దేశాలలో బైబిల్ని బ్యాన్ చేశారు. ఏమండి, చైనా ఉంది. చైనాలో బైబిలు చదవటం కానీ ఏమండి మరి బైబిల్ సంబంధించిన విషయాలు మాట్లాడటం కానీ చేయకూడదు. ఎందుకని? కమ్యూనిస్టు దేశాలవి. రష్యా లాంటి దేశాలు, ఏమంటే చైనా లాంటి దేశాలు, అలాగే అరబ్ కంట్రీస్ బూతులు ఉన్నాయని, ఇవి చదివితే యవనస్తులు పాడవుతారని, ఏమండి ఇలా వాళ్ళకు పుట్టిన ఆలోచనలు వెల్లడి చేశారు. యవనస్తులకు తెలివి లేదని సామెతల గ్రంథంలో ఉంటుందంటే, యవనస్తులకు తెలివి లేదని, తెలివి లేకుండా తొందరపాటు కార్యక్రమాలు చేస్తారు అని ఒక జార స్త్రీ మరొక పురుషుణ్ణి ఎలా వశపరుచుకుంటుందో, ఏమండి కన్నులతో సైగలు చేస్తూ, కాళ్ళతో గీటుతూ, వేళ్లతో గురుతులు చూపుతూ, అది తన ఇంట ఉండదు అన్నాడు. ఏమండి ఎన్న మంచి మాటలు చెప్పాడండి. ఇదిగో ఇవన్నీ మీరు చూసి జాగ్రత్తలు పడండి అని వ్రాయించాడండి. భూతి ఎలా అవుతుందండి బైబిల్? భూతి ఎలా అవుతుంది చెప్పండి? నాయన, లైంగిక సంబంధం పెట్టుకోకు నాయన, ఎయిడ్స్ అనే మహమ్మారి విజృంభిస్తుంది, జాగ్రత్త నాయన. బార్బర్ షాపుకు వెళ్తే బార్బర్ షాప్ కటింగ్ బ్లేలు మార్చాలంటున్నారు, కత్తెరలు తొడవండి అంటున్నారు. ఎందుకు ఇవన్నీ? ఓ భయంకరమైన క్రీమ్ ఉంది కాబట్టి. మరి ఇవన్నీ చెప్పటం తప్పంటారా? మీరు ఆలోచించండి. ఎందుకు నిషేధించాలనుకుంటున్నారు బైబిల్? ప్రియమైన దేవుని పిల్లలారా, కాలిఫోర్నియా మీకు తెలుసు కదండి. కాలిఫోర్నియాలో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. పురుషులను కోరుకుంటారు, స్త్రీలను అవాచ్యమైన కార్యక్రమాలు చేస్తుంటారు. ఏమండి, దేవుడు బైబిల్లో 2 మగాళ్ళకు పెళ్లి చేయలేదు, 2 ఆడాళ్ళకు పెళ్లి చేయలేదు దేవుడు. ఆదామును సాటి అయిన సహాయం ఇవ్వలేదు. ఆదాముకు సాటి అయిన సహకారిగా హవ్వను తీసుకొచ్చాడండి. వారిద్దరిని జతపరిచాడండి. నా కలలో పండించండి అన్నాడండి దేవుడు. మరి ఎందుకు పొరుగునున్న దేశాలు ఎందుకు ఇలా కోరుకుంటున్నారు? మీకు తెలుసు, బ్రిటన్లో కావచ్చు, మరొక దేశంలో కావచ్చు, ఆ దేశ ప్రధాని మరొక మగవాడిని కోరుకొని వివాహం చేసుకున్నాడు. గే అంటారండి వీళ్ళందరినీ, గే. ఏమండి ఇది వాస్తవమా? ఎస్, వాస్తవం. ఇలాంటివి చేయకూడదు. మనం అన్నీ చూస్తున్నాం. వీటన్నిటినీ బైబిలు ఏనాడో ఖండించింది. కనుక వాళ్ళ స్వేచ్ఛకు బైబిల్ అడ్డుపడుతుంది అని నిషేధించాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కదండి. ఇప్పుడు బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని తండ్రి కోరుకుంటాడండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా దేవుని పిల్లలే కదండి. వారి భవిష్యత్తు బాగుండాలి, వారి జీవితం బాగుండాలని కదండి మంచి మాటలు బైబిల్లో రాయించాడు. బైబిల్లో రాయబడిన మాటలన్నీ పవిత్రతతో కూడినవండి. పవిత్రత కలిగిన ఈ గ్రంథాన్ని,
పరిశుద్ధమైన ఈ గ్రంథాన్ని ప్రశ్నించే మనగాడు మొగాడు పుట్టలేదు. రాసుకోండి డైరీలో. లేదండి, ఏదో బయటుండి అరవటమే తప్ప బైబిల్ బాగా తెలిసిన పండితుల దగ్గరకు వచ్చి కూర్చుని వాదించే గట్స్ ఉన్నవాడు లేడు ఈ ప్రపంచంలో. అమెరికా నుండి అలస్కా వరకు, జమ్మూ నుండి కాశ్మీర్ వరకు ఎవరు లేరు. అంత గొప్ప జ్ఞాన గ్రంథం ది బైబిల్. నిజంగా అండి, ఎప్పుడైతే కాలిఫోర్నియాలో బైబిల్ని నిషేధించాలనే ఆలోచన వచ్చిందో కారు చిచ్చు ప్రారంభమైంది. కారు మంటలు, ఎటు పారిపోలేని పరిస్థితి. నిజంగా అండి, 10 లక్షల ఎకరాల అడవి దగ్ధమైంది. 10 లక్షల ఎకరాల అడవి కాలిఫోర్నియాలో. అంతేకాదు 1,75,000 మంది పరుగులు తీశారు. మీకు తెలుసా ప్రియులరా, దేవుడు ప్రేమ చూపించేంతవరకు చూపిస్తాడు. మితిమీరిన ప్రవర్తన, మితిమీరిన ఆలోచనలు చేస్తే ఆయన కూడా సహించలేడని గుర్తుపెట్టుకోండి. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమని ఆలోచించండి. ఏమండి, మద్యపానాన్ని నిషేధించండి, బాగుంటుంది. ఏమండి, మద్యపానాన్ని నిషేధించాలని గాంధీ గారు ఏనాడో కలలు కన్నాడు కదండి. ఆ కళలు కళ్ళలైపోయాయి. మద్యపానం నిషేధించాలని చాలామంది ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. అవినీతిని, లంచాన్ని నిషేధించాలని చాలామంది కలలు కన్నారు, కానీ కుదరలేదు. అన్నా హజరే గారు ఒక్కడే పోరాటం చేశాడు. మద్దతేది? మద్దతు లేదు కదా. మద్యపానాన్ని నిషేధిస్తే గవర్నమెంట్ కూల్చేస్తారు. ఎందుకంటే కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. ఆ వచ్చిన కోట్ల రూపాయలతో మీకు రోడ్లు వేయాలిగా. ఆ వచ్చిన కోట్ల రూపాయలతో మీకు మరి కొన్ని వాగ్దానాల ప్రకటనలు ఉంటాయి కదా, మరి అవన్నీ చేయాలి కదా. గొంతమ్మ కోరికలు అంటారు. ఏమండి, ఓటేస్తే పురుషునికి ఒక లెక్కరో, స్త్రీకి ఒక్కొక్కరో. ఏమంటున్నారు మహిళలు కూడా ఏమంటున్నారు తెలుసా? మీరు వారికి లెక్కరిచ్చారు ఓటుకి, మాకు ఒక కుక్కరవ్వండి అంటున్నారు. లెక్కరకి కుక్కరకి అమ్ముడుపోయి నాశనం అయిపోతుంది వ్యవస్థ. మద్యపానం నిషేధించండి అండి, సూపర్ అండి. దాని గురించి కుటుంబాలు పతనమైపోతున్నాయి, పాడైపోతున్నాయి, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, మెదడు కూడా దెబ్బతింటుంది. చూస్తారా, ఒక మంచి మాట చూపిస్తాను మీకు బైబిల్లో నుంచి. ఆరోగ్య శాస్త్రం అండి బైబిలు. ఎలాంటి మంచి మాటను దేవుడు బైబిల్ రాయించాడో నిజంగా అండి, ఆయనకు జోహారండి. ఈ మానవ ప్రపంచాన్ని ప్రేమించాడు ఆయన. ప్రేమించే మంచి మాటలు ఆయన తెలియచేశాడు. ఏమండి, చూద్దాం కొన్ని వచనాలు బైబిల్లో ఉన్నాయి, చూద్దాం. హోషేయ గ్రంథం ప్రియులరా 4వ అధ్యాయం 11వ వచనం. హోషేయ 4:11 చూడండి ఏమనుందో. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసం పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారి మతి చెడిరి అని ఉంది. మద్యపానం చేత వారు మతి చెడిరి అంటే బ్రెయిన్ దెబ్బతింటుంది, అవయవాలు దెబ్బతింటాయి. ఇంకా అంతేకాదు, సామెతల గ్రంథంలో కూడా చెప్పాడు, 23వ అధ్యాయంలో కూడా చెప్పాడు, ఎవరికి మంద దృష్టి అన్నాడు. అంటే కళ్ళజబ్బు. ఎవరికి జగడాలు అన్నాడు. ఎందుకు గొడవలు? మద్యపానం. ఎవరికి మంద దృష్టి? మద్యపానం. ఎందుకు బ్రెయిన్ దెబ్బతింది? మద్యపానం. ఎందుకు లివర్ దెబ్బతింది? లెక్కర తాగి. అర్థమైంది మీకు? ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం, ఏదో సంపాదన కోసం ఆశపడి కుటుంబాలే పతనమైపోతున్నాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది బానిసలైపోయారు వీటికి. పార్టీ అండి, ప్రతిదానికి పార్టీ అండి. ఆ పార్టీలో ఏమిస్తారు? మంచి భోజనమని పెడతారు అనుకుంటున్నారా? బీరు, ఖరీదైన బ్రాండు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళ జీవితాలు చాలా దెబ్బతిన్నాయండి. వచ్చిన సొమ్మంతా రెస్టారెంట్కి పోతే పిల్లలు ఏం తింటారు? భార్య ఏం తింటుంది?
ఏనాడైనా ఆలోచించారా ప్రియులరా? ఆలోచించారా? ఇంత మంచి పుస్తకం అండి బైబిలు. అందుకే మీరు చదవటం ప్రారంభించండి. ఇకపోతే కొన్ని విషయాలు మీకు చెప్తాను. అదేంటంటే, ఈ మధ్యకాలంలో మాంసాహారాన్ని నిషేధిస్తే మానవత్వం పెరుగుతుంది అంటున్నారు. ఇది ఎక్కడ గొడవ అండి? మాంసాహారం నిషేధిస్తే మానవత్వం పెరుగుతుందా? ఎవరు చెప్పారు? ఇలా ఎన్నో ఉన్నాయండి, అవి నిషేధించండి. కానీ ఈ ప్రపంచ వ్యవస్థను బాగు చేసే బైబిల్, మనిషి బ్రతుకు పుస్తకాన్ని నిషేధించాలి అని అనుకుంటే వాడెవడైనా సరే ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టలేడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్ నిషేధించటం అనేది ఎవరి తరం కాదు. అరచేతుల్లో సూర్యుని ఎలా ఆపలేరో బంధించలేరో, బైబిల్లో వ్రాయబడిన నిజాలు, నివురుగప్పిన నిజాలు, బైబిల్లో వ్రాయబడిన ఈ మహాజ్ఞానం, సత్యం, దీనికి సంఖ్యలు వేయలేడు, బంధించలేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓకే, ఒకవేళ దీన్ని నిషేధిస్తే ఈ భూగోళం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనమున్న ఈ భూమి, ఈ ఆరిన నేల, దీన్ని నివాస స్థలంగా ఇచ్చాడండి దేవుడు మనకి. ఈ సౌర కుటుంబంలో భూగోళం ఉంది, మనం ఉంటున్న భూమి. ఈ భూగోళం దేవునికి నివాస గృహంగా ఉండాలి. మనమేనండి. దేవుని సన్నిధి ఈ భూగోళం మీదే ఉంది, మరి ఏ గ్రహం మీద లేదు కదండి. ఒక పచ్చటి ఆకృతితో ఉంది ఈ భూమండలం. ఏమండి, ఆరిన నేల 5,40,00,000 చదరపు కిలోమీటర్లు. ఆ తర్వాత నీరు 14 కోట్లు. చూడండి, భూమండలాన్ని ఆవహించాయి. అంటే వాటర్ ఎక్కువగా ఉంది. ఆరిన నేల తక్కువగా ఉంది. ఈ ఆరిన నేల మీద గ్రీన్ ప్లానెట్, పచ్చటి ఆకృతి, చక్కటి పంటలు, మంచి వర్షం, మంచి గాలి, పరలోకానికి ప్రతిబింబంగా దేవుడు ఈ భూగోళాన్ని చేశాడు. చల్లగా బ్రతుకు నాయనా, నా కోసం నువ్వు నిర్దోషుడుగా, పరిశుద్ధుడుగా బ్రతుకు నాయనా అని కోరుకున్నాడండి. నేరస్తుడిగా బ్రతకమనలేదండి, అపవిత్రుడిగా బ్రతకమనలేదండి. అమ్మకు గర్భఫలాన్ని ఇచ్చాడు, నిన్ను నన్ను. ఆ తర్వాత ఆ బిడ్డకి ఆకలి ఉంటుందని ఎరిగి స్తన్యపానం ఇచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా అండి? మనిషికి పానం ఇచ్చాడు, స్తన్యపానం ఇచ్చాడు. అంటే పాలు, అమ్మ పాలు. మద్యపానం ఇవ్వలేదు. మద్యపానం మనం చేసుకున్నది. ఇది దేవుడిచ్చిన పానీయం ఆరోగ్యాన్ని దెబ్బతీయదు. దేవుడిచ్చిన స్తన్యపానం మంచి ఇమ్యూనిటీ పవర్, ఆరోగ్యకరమైనది దేవుడు మనకిచ్చాడండి. అలాంటి మంచి మాటలు బైబిల్లో ఉన్నాయి ప్రియులరా, ఉన్నాయి. భూమికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. త్వరగా మీరు చూస్తారా? త్వరగా చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం అండి ప్రియులరా. 9వ అధ్యాయం 6వ వచనం. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. అంటే భూమికి ఎలాంటి ఆజ్ఞనిచ్చాడు? దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. అంటే కదలాలి అన్నాడు. అంటే తిరగటం. పాయింట్ నెంబర్ 1, భూమికి దేవుడిచ్చిన ఆజ్ఞలో నువ్వు తిరగాలి అన్నాడు. ఎంత మంచి మాట అండి! దీన్ని మతం అని మీరు అనగలరండి? దీన్ని నిషేధించాలి అని మీకు ఆలోచన ఎలా వస్తుందండి? ఈ ప్రపంచానికి ఎలా వస్తుంది చెప్పండి? తిరగాలి అన్నాడు. అది తిరగకపోతే మనిషికి మానవ మనుగడ లేదు. తిరగాలి. తిరిగితేనే కాలాలు వస్తాయి, తిరిగితేనే పగలొస్తుంది, రాత్రి వస్తుంది, తిరిగితేనే వేసవికాలం వస్తుంది, చలికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. తిరగకపోతే ఎలా? మీరంతా చిన్నపిల్లలు కాదు కదా.
విజ్ఞాన ప్రపంచంలో, విజ్ఞాన కాలంలో బ్రతుకుతున్నాం. మనమంతా ఆధునిక కాలంలో ఉన్నాం. సాంకేతిక నిపుణత కలిగిన కాలంలో మనమంతా ఉన్నాం. ఇవన్నీ మీకు తెలుసు. తిరగమని ఆజ్ఞాపించాడు 1. 2 పండమని ఆజ్ఞాపించాడు. చూస్తారా? ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలకగా ఆ ప్రకారమే ఆయను పండాలి అన్నాడు. తిరగాలి, ఆ తర్వాత పండాలి అన్నాడు. ఏమండి, ఈ పంటలు ఎవరి కోసం అండి? ఎవరి కోసం? సూర్యుడు మండుతున్నాడు, ఎవరి కోసం? మేఘాలు కదులుతున్నాయి, ఎవరి కోసం? చెరువులు నిండుతున్నాయి, ఎవరి కోసం? పంటలు పండుతున్నాయి, ఎవరి కోసం? మన కోసం కాదండి? మన కోసం కాదా? పండే గుణం ఈ భూమికి లేకపోతే మనం అంతా ఏమైపోదుము? సూర్యునికి మండే గుణం లేకపోతే సముద్రంలో ఉన్న నీరు ఆవిరిగా పైకి వెళ్ళగలదా? చంద్రునికి ప్రకాశించే గుణం లేకపోతే రాత్రిపూట చల్లదనం అనేది ఏర్పడుతుందా? చెప్పండి. సూర్యునికి మండే గుణం ఇచ్చాడు, భూమికి పండే గుణం ఇచ్చాడు, చంద్రుడికి ప్రకాశించే గుణం ఇచ్చాడు. ఇంత చక్కటి గోళాలు, నక్షత్రాలను మానవ మనుగడ కోసం దేవుడు చేశాడు, మీ తండ్రి చేశాడండి అని మీరు మర్చిపోకండి. కృతజ్ఞత కలిగి బ్రతకండి ఆయన కోసం. ఏమండి, మరొక మాట కూడా చెప్తాను. అదేంటంటే, కొన్ని గంటలు ఆలోచించి కష్టపడి ప్రసంగం చేస్తుంటే మీరు 10 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. అంటే 1 గంట కూడా పాఠమంతా వినాలి, రాసుకోవాలి, నేర్చుకోవాలి, 10 మంది ఆత్మలను రక్షించాలి, కాపాడాలన్న మనసు మీకు లేదా అండి? లేదా? వీడియో అంతా చూడాలి కదండి. అంటే గంట కూడా దేవునికి కేటాయించలేరా? షార్ట్ వీడియోలకి, షార్ట్ మెసేజ్కి అలవాటు పడతారండి? నిమిషం వీడియోస్కి మీరు అలవాటు పడతారండి? సోమరితనం కదండి అదంతా. కష్టపడాలి కదండి. 66 పుస్తకాలు బైబిల్ ఎందుకు ఇచ్చాడండి? 1029 పేజీలు ఎందుకు ఇచ్చాడండి? దీంట్లో 1029 పేజీలు. పాత నిబంధనలు 39 పుస్తకాలు, కొత్త నిబంధనలు 27 పుస్తకాలు. సుమారుగా 45 మంది భక్తులు రక్తాన్ని చిందించారు మన కోసం. ఇది రావటానికి ప్రాణాలు ఇచ్చారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గం చేత తలలు తీసేయబడ్డారు ఈ వాక్యం చేరాలని. మరి ఇంత గ్రంథం దేవుడు మనకిస్తే కష్టపడి చదవకపోతే, కష్టపడి నేర్చుకోకపోతే పరలోకం ఎలా వస్తుందండి? చెప్పండి మీరు. చూడండి, వినండి, మీకోసమే కదండి ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలన్నీ. మిమ్మల్ని అందరినీ దేవుని జ్ఞానంలో చైతన్యవంతులుగా చేయటానికే కదా. మిమ్మల్ని అందరినీ సంపూర్ణులుగా చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలన్నాడే పౌలు. మరి మీరు సంపూర్ణంగా బ్రతకపోతే ఎలాగండి? జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందకపోతే ఎలా అన్నాడు పేతురు గారు. క్రీస్తు జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను అన్నాడు పౌలు గారు. ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుద్ధానం కావాలి, నా ప్రభు అయిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తం నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. ఆ భావాలని మీలో పడాలండి, మీలో పడాలి. ఓకే, 1 తిరగాలి, 2 భూమి ఆజ్ఞలో పండాలి. ఇక మూడవదిగా మనం ఆలోచిస్తే, ప్రియులరా, మనం ఆలోచిస్తే ఇది రాకూడని ఆజ్ఞ. రాకూడని ఆజ్ఞ. ఏమాజ్ఞది? ప్రకంపనాలు, భూ ప్రకంపనాలు, భూ అంతర్భాగ శాస్త్రం, భూగోళ శాస్త్రం మనం చదువుకుంటున్నామే. ఆ విషయాలు శాస్త్రం ఇప్పలేదండి, బైబిల్ ఇప్పిందండి. అదే మీరు వినబోతున్నారు. ప్రకంపనాలు రావాలి అన్నాడు. ఎందుకు? చూద్దామా, ఆ మాటను కూడా మనం చూద్దామా. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. ఆకాశము వారి దోషమును బయలుపరచును. ఎవరి దోషాన్ని? మన దోషాలే దేవునికి బయలుపరుస్తుందట ఆకాశం. భూమి వారి మీదకు లేచును. అబ్బా, పండే భూమి, తిరిగే భూమి,
చల్లని ఈ భూమండలం వారి మీదకి లేస్తుందా? అవును, అదే భూకంపం. భూమి వారి మీదకు లేచును అన్నాడు. ఎవరి మీదకి లేస్తుందయ్యా? వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోప దినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము అన్నాడు. చూడండి కింద ఏమంటున్నాడో తెలుసా అండి? దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఆస్తి ఎప్పుడు నాశనం అవుతుంది? భూమి బద్దలైనప్పుడు కదండి. టర్కీలో భూకంపం చదువుకుంటున్నాగా, చూస్తున్నాగా, న్యూస్ చూస్తున్నారు కదా. జపాన్లో భూకంపం, సిరియాలో భూకంపం, నేపాల్లో భూకంపం, ఎన్ని చోట్ల అండి. గుజరాత్లో భూకంపం, ఎన్ని చోట్ల అండి, ఎన్ని చోట్ల, ఎన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు. భవనాలు కూలిపోయి ఆ భవనాల కింద శిథిలం అవయవాలు నలిగిపోతూ ఎంత భయంకరమైన పరిస్థితి తెచ్చుకున్నామండి. ఎంత భయంకరమైన పరిస్థితి తెచ్చుకున్నాం. ఆలోచిస్తున్నారా ప్రియులారా? ఆలోచించండి అండి. భూమి వారి మీదకి లేచును అన్నాడు. ప్రకంపనాలు, ఇది రాకూడని ఆజ్ఞ. ఏమండి, భూకంపం అనేది వచ్చింది అంటే దేవుని అనుమతి లేకుండా రావడానికి వీల్లేదు. దేవుని అనుమతి లేకుండా రావడానికి వీల్లేదండి. చూద్దాం, ఇర్మియా గ్రంథం చూద్దాం, మంచి మాట చదువుదాం. ఇర్మియా గ్రంథంలో ప్రియులరా ఒక మంచి మాట ఉంది, మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము చదివితే 12వ వచనం చూస్తున్నానండి. 12వ వచనం చూడండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞనియ్యగా జలరాశులు ఆకాశమండలంలో పుట్టును, భూమి అంతల భాగములో నుండి ఆయన ఆవిరిని ఎక్కజేయును అన్నాడు. తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు అన్నాడు కింద. ప్రతిదీ ఆయన ఆజ్ఞతో జరుగుతుందట. ఆయన ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞ ఇస్తే జలరాశులు, సముద్రంలో ఉన్న ఈ జలరాశులట ఆకాశమండలంలో పుడతాయట. ఏమండి, ఎంత మంచి మాట అండి. భూమి అంతా భాగములలో నుండి ఆయన ఆవిరిని ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును అన్నాడు. ప్రతిదీ ఆయన ఆజ్ఞ, ప్రతిదీ ఆయన అనుమతి లేకుండా, ఆయన సెలవు లేకుండా వర్షం కానీ, ఆయన సెలవు లేకుండా ప్రకంపనలు కానీ, ఆయన సెలవు లేకుండా ఉరుములు కానీ ఏది భూమి మీద జరగడానికి వీల్లేదు. ప్రతిదీ ఆయన అనుమతితో జరుగుతుందండి, మీరు మర్చిపోకండి. ఆయన అనుమతి, ప్రకంపనాలు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా 10వ వచనాన్ని కూడా మనం చూస్తే, 10వ వచనం చూస్తే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును అని రాయించాడండి. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. ప్రకంపనం, దేవుని కోపమట. వస్తున్న భూకంపాల వెనుక, ఈ ప్రకంపనాల వెనుక దేవుని కోపం, దేవుని ఉగ్రత, వారి ఆస్తి నాశనమగును అంటున్నాడు, దుష్టులకు ప్రాప్తించును అంటున్నాడు. మనమేమంటున్నాం? భూమిలో పలకలు సదురుకుంటున్నాయి, భూమి మీద 39,000 40,000 డ్యాములు కట్టారు. అర్థమైందా? మరి ఈ ఆయిల్ అంతా సముద్రాల నుంచి తీసేస్తున్నారు, కొండలన్నీ పగలగొట్టేస్తున్నారు. ఏమండి, భూకంపానికి ఇవి కారణాలు అని చెప్పుకుంటూ వస్తున్నారు. కాదు 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 ప్రాబ్లం అనేది ఎక్కడుంది అంటే మనుషుల్లో ఉంది. ప్రాబ్లం అనేది మనుషుల్లో ఉన్నది కాబట్టే ప్లేట్లు కదిలాయి. అర్థమైందా మీకు? అతిపెద్ద సమస్య ఎక్కడుందంటే మనలోనే ఉంది. అందుకే భూమి కదులుతుంది, కంపిస్తుంది. మనిషి చేస్తున్న వికృత శాస్త్రలో, మనిషి చేస్తున్న అరాచకాలు, దుర్మార్గం, వావి వరసలు మరిచిపోవటం, వారికి ఇష్టం వచ్చినట్టు వివాహాలు చేసుకోవటం, పురుషులతో పురుషులు వారికి ఇష్టం వచ్చినట్టు నీచమైన కార్యక్రమాలు చేయటం, వాయు వరసలు లేవు. భయంకరమైన అశ్లీలత కార్యక్రమాలు, వ్యభిచారానికి కూడా లైసెన్స్ అండి, మీకు తెలుసుగా.
వ్యభిచారం చేయటానికి లైసెన్స్ అండి. బాంబేలో మీరు చూడండి, రెడ్ లైట్ ఏరియాలో లైసెన్స్ ఉంటుంది. గుంటూరులో కూడా రెడ్ లైట్ ఏరియా ప్రతి ప్రాంతంలో ఉంది, ప్రతి పట్టణాల్లో, ప్రతి గ్రామాల్లో ఉంది లైసెన్స్. మద్యపానానికి లైసెన్స్, వ్యభిచారానికి లైసెన్స్. మరి ఇవన్నీ మీకు కనిపించవా? భూకంపం రాగానే దేవుడిని ఆరిపోసుకుంటారా? దేవుడు అన్యాయం చేశాడు అని అంటారా? చెప్పండి, మీరే ఆలోచించండి. ఒకనాడు లేవే మంచి పంటలే, మంచి వర్షమే, ఆరోగ్యకరంగా ఉన్నారే. ఏమండి, ప్రక్క ఇంట్లో అన్నం వండుకున్నారో లేదో ఆలోచించి వారికి పట్టెడు అన్నం పెట్టేవాళ్ళండి మన పెద్దలు. అలాంటి నీతి, అలాంటి సంస్కారం ఏమైపోయింది ప్రజల్లో? మీరు చెప్పండి. చెడుతనం పెరిగిపోయిందండి, పాపం పెరిగిపోయింది. చెట్టుకి ఆకు పండుతుంది, ఆకు పండితే రాలిపోవాలి. అది మీకు తెలుసు కదా, సామెత తెలుసు కదా. చెట్టున పండిన ఆకు రాలాలి అంటారు, అదే రాలిపోతుందిరా, మనం ఎందుకు కదిలించాలి అంటారు. ఎస్, దేవుడు కూడా అంతేనండి. మనిషి పాపం పండినప్పుడు, మనిషికి మారడు అనే దశకు వచ్చినప్పుడు ఈ మట్టిలో కలిపేస్తాడు. కీర్తనలో మంచి మాట ఉంటుందండి, భూమి మీద ఆయనే నాశనములు కలుగు చేయువాడు అని ఉంటుంది. భూమి మీద లయకర్త. చల్లగా నువ్వు ఆయన కోసం బ్రతికితే భూమి మీద ఉంటావు. తిరుగుబాటు చేసావా? బైబిల్ని నిషేధించాలన్న ప్లాన్ చేసావా? గతి తప్పదు. ఏ దేశానికైనా ఈ గతి తప్పదు. చూద్దాం, మరొక మంచి మాట కూడా చూద్దాం. 76వ కీర్తన 9వ వచనం అండి. కీర్తనలు 76వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను చూడండి. కీర్తనలు 76వ అధ్యాయము 9వ వచనం. దేశములో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. చూసారా అలాంటి మాట రాశాడు? భూమి భయపడి, ఎవరికి? దేవునికి, కలిగించిన దేవునికి భూమిట భయపడి ఊరకుంది అంటున్నాడు. ఇందాక యోబు గ్రంథం 20వ అధ్యాయం 27, 29 వచనాలు ఏముంది? భూమి వారి మీదకు లేచును అన్నాడు. విరుచుకు పడుతుందట ఈ భూమి. అంటే భూమి మనుషుల మీదకి లేవాలి అన్నా, ఊరకొండాలి అన్నా దేవుని అనుమతి కావాలని బైబిల్ చెప్తుంది. అని రాయించాడండి బైబిల్లో దేవుడు. ఈ మాటలన్నీ వ్రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం చూస్తారా? అది వణుకుతుందట. దేవుడు అంటే వణుకుతుందట భూమి. చూడండి, ఇవన్నీ భూగోళ శాస్త్రానికి, భూ అంతర్భాగానికి తెలియదండి. జియాలజీకి తెలియదు, ఈ విషయాలన్నీ తెలియదు. దేవుని మాట వల్ల భూమి తిరుగుతుందని, దేవుని చేత భూమి సృష్టింపబడిందని, నీళ్ళల్లో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిందని ఈ భూగోళం జియాలజీకి తెలియదు. ఏమంటున్నారు? సూర్యుడి నుంచి అట ఒక మొక్క విడిపోయిందట. విడిపోయి అది భూమిగా ఏర్పడటానికి, చక్కటి భూమిగా ఏర్పడటానికి 400 కోట్ల సంవత్సరాలు పట్టిందట. 400 సంవత్సరాలు పట్టిందట. 400 కోట్లు దిక్కుమాలి లెక్కలని చెప్పారు. ఈ భూమి నుంచి మరొక మొక్క విడిపోయి చంద్రుడిగా ఏర్పడిందట. ఏంటి కథలో? జియాలజీ గొప్పదని మీరు అనుకుంటున్నారా? దీన్ని కలిగించింది దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలండి. ఏదైనా, ఏ శాస్త్రాన్నైనా విప్పాలి అంటే దేవుడే విప్పాలి. అలా విప్పే బుక్ బైబిల్. మర్చిపోకండి. ఆయన కలిగించాడు. నీళ్ళల్లో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి. ఈ నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, ఇవన్నీ నీటిలో నుంచి తీసాడండి. అందుకే గ్రహాల్లో నీటి చారలు అంటాడు శాస్త్రవేత్త. నీటి చారలు ఉన్నాయి అంటాడు. ఎక్కడే బాబు నీటి చారలు? వాటి మీద నీళ్ళల్లో నుంచి తీయబడింది బిడ్డ. ఈ విశ్వం అంతా నీళ్ళల్లో నుంచి తీయబడింది. ఆకాశ గంగ అన్నాడు, ఈనాడు పత్రికలో వేశారు. ఆకాశపు అంచుకు వెళ్ళిపోతే మహా అగాధ జలాలు ఉన్నాయి అని అన్నాడు. ఆ మహా అగాధ జలాలన్నీ నోవహు కాలంలో దించాడు. పైన ఆకాశపు తూములు విప్పాడని ఉంది బైబిల్లో. ప్రియమైన దేవుని పిల్లలరా, బైబిల్ అండి
ఒక మహాజ్ఞాన గ్రంథం. శాస్త్రానికి పుట్టినిల్లు బైబిలు. శాస్త్రాలను చూసి బైబిల్ రాయలా, బైబిల్ చూసి శాస్త్రాలు రాసుకున్నారు. ప్రకృతిని చూసి శాస్త్రాలు రాసుకున్నారు. దేవుని వాక్యం వలన ప్రపంచాలు నిర్మాణమైనవి. అది జువాలజీ కావచ్చు, బోటనీ కావచ్చు, జియాలజీ కావచ్చు, బయాలజీ కావచ్చు, కోర్స్ మరి ఏదైనా కావచ్చు. అంత గొప్పది. చదివి చూడండి, బైబిల్ చదివి చూడండి. చదవకుండా నోరు పారేసుకుంటే ఎలా? నా మతమే గొప్పది, నా ధర్మమే గొప్పది, నా దేవుడే గొప్పడని చెప్పుకుంటే ఎట్లా? ఇది కూడా పరీక్షించు. బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా బలవంతంగా నన్ను నమ్మండి అని చెప్పలేదండి. నన్ను పరిశీలనగా తెలుసుకోండి అన్నాడు. అసలు ఏ దేవుడని అలా చెప్పగలడా? పరిశీలనగా తెలుసుకోండి నాయన, నా లక్షణాలు, నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలుస్తుంది అన్నాడు. చూద్దాం ప్రియులరా, 104 కీర్తన 32వ వచనం. కీర్తనలు 104వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 32వ వచనం. ఆయన భూమిని చూడగా అది వణుకును అన్నాడు. దేవుడు అలా భూమిని అలా చూశాడనంటే భూమి గజ 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 వణికిపోతుందట. చలిజర వచ్చేస్తుంది భూమికి. ఏదైనా ఒక సింహాన్ని లైన్ని మనం చూసామనంటే చలిజరం వస్తుంది మనకి. అర్థమైందా? ఏదైనా సిబిఐ వాళ్ళు సోదాలు చేశారనుకోండి, చలిజరం వచ్చేస్తుంది నేరస్తులకి, వణికిపోతారు. దేవుడు కూడా భూమిని అలా చూస్తే వణుకుతుందట. ఉందా జియాలజీలో? చూపిస్తారా? భూగోళ శాస్త్రంలో చూపిస్తారు ఈ మాటలు? దొరకవండి. బైబిల్లో మాత్రమే కనిపిస్తాయండి. అంతేకాదు, ఇంకా చూడండి, ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా చూద్దాం. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. 28వ వచనం. భూమి దుఃఖించుచున్నది. దుఃఖపడుతుందట భూమి. దుర్మార్గులను చూసి భూమి దుఃఖపడుతుందట. వ్యభిచారులను చూసి, నేరస్తులను చూసి, అత్యాచారాలు చేస్తున్న నరరూప రాక్షసులను చూసి, కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఎరుగక, ఆయన మనసు ఏంటో, ఆయన ఆంతర్యం ఏంటో ఎరుగక బ్రతుకుతున్నా, ఎవరికిష్టం వచ్చినట్లుగా వారిని బ్రతుకుతుంటే వారిని అందరిని చూసి భూమి దుఃఖపడుతుందటండి. జలములు కూడా నిన్ను చూసి దిగులు పెట్టుకొనేనో అనంటది బైబిల్లో. ఈ జలాలు కూడా అంటే దేవుణ్ణి చూసి దిగులు పెట్టుకుందటండి. పరలోకంలో ఆయన దిగులుతో ఉన్నాడు, పరలోకంలో ఆయన చింతలో ఉన్నాడు. అర్థమైందా? రంభా ఊర్వశి మేనకలతో డ్యాన్స్ చేసుకోవట్లేదు, సుఖంగా లేడు పరలోకంలో. తప్పుడు మాటలు ఇవన్నీ. చచ్చిపోగానే రంభా ఊర్వశి మేనకు వస్తారని చెప్తున్నారు. చచ్చిపోగానే దేవుని కోసం 72 మంది కన్యకలు ఎదురు చూస్తారంటున్నారు. తప్పు. ఆత్మకు ఏమండి లైంగికత్వం ఎక్కడిది? లేదు ప్రియులరా, మోసపోకండి. చాలా బాధలో ఉన్నాడండి. బిడ్డలు చెడిపోతున్నప్పుడు ఏ తండ్రి అయినా బాధలో ఉంటాడండి, దుఃఖంలో ఉంటాడండి. పరలోకంలో ఉన్న దేవుడు కూడా దుఃఖంలో ఉన్నాడండి. ఆయన చూసిన ఈ ప్రకృతి, ఈ జలాలు, ఈ భూమి అవి కూడా దుఃఖిస్తున్నాయట. మా సారమంతా ఈ దుర్మార్గులకు ఇస్తున్నావా? నిన్ను ఎరుగని ఈ దుర్మార్గులక మా సారమంతా? తీపి కానీ, చేదు కానీ, పులుపు కానీ, కారం కానీ, ఫ్రూట్స్ కానీ, ఫలవంతమైన ఈ సారమంతా మనకిస్తే ఆ దేవుని కోసం ఆలోచించక, ఆ దేవుని సొమ్ము తిని ఆయన కోసం బ్రతకకపోతే దుఃఖించదా ఈ ప్రకృతి? ప్రసవేదన పడదా ఈ ప్రకృతి? చెప్పండి మీరు. వణుకుతుంది దేవుణ్ణి చూసి అన్నాడు. ఇక్కడ అంటున్నాడు అది దుఃఖిస్తుంది అన్నాడు భూమి. పై వచనాలు మనం చూస్తేనండి, 25, 26 వచనాలు చూస్తే ఏమండి చూడండి ఎంత మంచి మాట ఉందో. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి. పర్వతాలు బద్దలైపోతున్నాయి, కొండలన్నీ కదులుచున్నాయి. కొండలు కూడా కదిలిపోతున్నాయి. కొండ చర్యలో విరిగిపడటం మీరు చూశారు కదా. ఎన్నో ప్రాంతాలలో యాత్రలకు పోయి చాలామంది చచ్చిపోయారు, మీకు తెలుసు. అవన్నీ నేను చెప్పనవసరం లేదు. కొండలు కదులుచున్నవి, నేను చూడగా నరుడొకడు లేకపోయాను. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయిచుండెను. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను అంటే
ప్రమాదాలు ముందుగానే పక్షులు గుర్తించి ఎగిరిపోతాయని బైబిల్లో ఉంది. ఏమండి, సునామీ వచ్చినప్పుడు చీమలు పారిపోయాయండి సముద్ర భాగాల్లో నుంచి. ఏనుగు గుట్టెక్కిందండి. గేదెల పశువులన్నీ అరిచాయి. నేను ఒక ప్రాంతంలో పరిచర్యకు వెళ్ళానండి, విజయవాడ దగ్గర. ఆ రాత్రంతా పశువు అరుస్తూనే ఉంది. ఏంటి నిద్ర లేకుండా చేస్తుంది ఈ పశువు, ఇంతగా అరుస్తుంది ఏంటి అని చెప్పేసి కుక్కలు కూడా అరుస్తున్నాయి. తెల్లారి పేపర్లో వచ్చింది. రెండవసారి మరలా సునామీ. మీకు తెలుసు కదండి, ఎంతమంది, ఎన్ని లక్షల మంది చనిపోయారో మీకు తెలుసు కదండి. కుదిపేస్తుంది. ఆకాశ పక్షులు ఎగిరిపోయిన అని రాయించాడు. చూడండి ఎంత మంచి మాట రాయించాడు. గుంటూరు దగ్గర ఉన్నటువంటి ఉప్పలపాడులో ఉన్న పక్షులు కూడా ఎగిరిపోయాయండి సునామీ దెబ్బకి. ఎక్కడో సునామీ, పక్షులు ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాయి. అంటే ప్రమాదాన్ని పసిగడతాయా? ఎస్, జంతువులు ప్రమాదాన్ని పసిగడతాయి. నేరస్తులను కుక్కలు పసిగడతాయి. ఆ గ్రహణ శక్తి దేవుడు వాటికిచ్చాడని బైబిల్లో ఉంది. ఇకపోతే మరొక విషయం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 29వ వచనం. ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం అండి ప్రియులారా. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలెనని అన్నాడు. భూమి కంపించుచున్నది, ప్రకంపన, అది నొప్పి చేత గిజగిజలాడుచున్నది అన్నాడు. చూశారండి ఎంత మంచి మాటలు రాయించాడు. కంపనలో ఏ ప్రాంతంలో చూసినా భూమి కంపిస్తుంది. ఎందుకు ఇలా కంపిస్తున్నాయో తెలుసా? దేవుని మాటలను తమ బ్రతుకుల్లో నిరాకరిస్తున్నారు అని అర్థం. నిరాకరణ. చరిత్రలో కొన్ని సంగతులు మనం చూద్దాం ప్రియులారా. సంఖ్యాకాండం 16:30. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా రాసుకుందాం, ముగించుకుందాం అండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను నేను అన్నాడు. ఎవరండి దేవుణ్ణి అలక్ష్యం చేసింది? ఎవరండి యెహోవా మాటలను అలక్ష్యం చేసింది? చరిత్రలో మోషే నాయకుడిగా ఉన్నాడండి. 6 లక్షల కాల్బలాన్ని బానిసత్వంలో నుంచి విడిపించి కనాను దేశానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడండి. తన ప్రజల కోసం సింహాసనాన్ని వదులుకున్నాడండి. ఐగుప్తు దేశ అధికారాన్ని వదులుకున్నాడండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలును యోచించాడండి మోషే. ఇశ్రాయేలు ఎంత దుర్మార్గులు తెలుసా అండి? బంగారపు దూడం చేసుకున్నారు, బంగారపు దూడను ఎత్తుకొని చిందులు విందులు చేశారు. ఏనాడు ఇంత వాక్యం చెప్పినందుకు మోషేని ఎత్తుకున్నారండి. ఒక నాయకుడిని ఎత్తుకుంటారు, ఒక గాయకుడిని ఎత్తుకుంటారు. మోషేని ఎత్తుకున్నారా? లేదు. చూడండి ప్రజలు ఎలాంటి వారో. నువ్వేనా యాజకత్వం చేసేది? మేము చేయకూడదు యాజకత్వం? కోరహు కుటుంబం, దాతాను కుటుంబం, అబీరాముల కుటుంబాలు మోషేకు యెహోవాకు విరోధంగా పోగయ్యారు. దుష్ట సమాజం. అలాంటి సమయంలో ఏం చెప్పాడు తెలుసా అండి దేవుడు? నాయన, నా పక్షాన ఎవరుంటారో వారందరూ ఒక పక్క వచ్చేమనం. అంతే. మోషే పక్షాన ఉన్నవారే దేవుని పక్షాన ఉన్నవారు. ఏమండి? 2 గుంపులయ్యాయి. వారు యెహోవాను అలక్ష్యము చేసిరి అని ఉంది. అలక్ష్యం అంటే ఆయన మాటలను నిషేధించారు. బైబిల్ నిషేధించడం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టడం, దేవుని మాటలను ఖాతరు చేయకుండా ఉండటం, పట్టించుకోకుండా బ్రతకటం, అదే నిషేధించడం అంటే.
దేవుని మాటలను అలక్ష్యం చేశారట. చేసినందుకు ఏం జరిగింది? 31వ వచనం, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను అని ఉంది. ఏం చేసిందంటే అండి, ఎప్పుడైతే ప్రత్యేకపరిచాడో దేవుని సమాజం ఒకవైపుకి వచ్చింది, దుష్టుల సమాజం మరొక వైపుకి వెళ్ళిపోయింది. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచిన, వారి పాదాల కింద నేల పగిలిపోయిందండి, భూమి బద్దలైపోయిందండి. ఈనాడు ఏమని రాశాడంటే, కాలి కింద నేల కాటేస్తే అన్నాడు. ఎవరు చెప్పుకోగలం, ఇటు పారిపోగలం? ఏమండి, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను, వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ఇలాంటి చీడ పురుగులు సమాజంలో ఉండకూడదని భూమికి ప్రకంపనాలు, భూకంపం. దేవుని ఎరుగక, దేవుని పట్టించుకోక, దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తూ ఇంకా మారని దశ మనలో ఉంటే అలాంటి వారిని భూమి మీద ఉంచడం. లూకాసు వార్త 13వ అధ్యాయం చూద్దాం. మంచి మాట ఉందండి, 4-5 వచనాలండి. లూకా గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నాను చూడండి. 4-5 వచనాలు. సిలోయములో గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారి కంటే అపరాధులను తలంచుచున్నారా? సిలోయములో గోపురం పడింది, 18 మంది చచ్చిపోయారు. అలా చనిపోయిన తర్వాత బ్రతికున్న వారు అనుకుంటున్నారు వారు అపరాధులు, వాళ్ళెంత నీచమైన కార్యక్రమాలు చేశారో, అందుకే భూకంపం వారిని పొట్టన పెట్టుకుంది, ఈ దూలాలు స్తంభాలు వారిని పొట్టన పెట్టుకున్నాయి అని మనం అనుకుంటాం. కాదట, వారు అపరాధాలను తలంచుచున్నారా అంటూ ఏమంటున్నాడు? కాలని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్నాడు. వారు అపరాధులు కాదయ్యా, మారు మనసు పొందని దశ, మనస్సును మార్చుకొనని దశ. అవకాశాలు ఇస్తాడండి దేవుడు. మరి మారకపోతే ప్రకృతికి అప్పగిస్తాడు. ఏ దేశాన్నైనా సరే, అది ఇండియా కావచ్చు, పాక్ కావచ్చు, నేపాల్ కావచ్చు, టర్కీ కావచ్చు, జపాన్ కావచ్చు, మరి ఏ దేశమైనా కావచ్చు, భయపడి పారిపోవాలి తప్ప దేవుణ్ణి ప్రశ్నించలేవు. తప్పు చేసినప్పుడు బెత్తం పడతాడు మాస్టర్, మీకు తెలుసు, బెత్తం పడతాడు. నేరం చేసిన వాడిని చట్టం శిక్షిస్తుంది, మీకు తెలుసు. కొన్ని సందర్భాలు ఉరితీస్తుంది చట్టం, మీకు తెలుసు. ఇది అన్యాయం అంటారా? చట్టం వల్ల పట్టణం పెట్టుకుందంటారా? లేదండి. మారు మనసు పొందని దశ. వారు అపరాధులని కాదు, పాపులని కాదు, మారు మనసు పొందని దశ. ఎప్పటికీ వారు తమ మనస్సును మార్చుకోరు. అందుకేనండి సిలోయములో గోపురం పడింది, 18 మంది చనిపోయారు. భూకంపం వచ్చింది, కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు. మారు మనసు పొందని దశ. ఇదే దశ కోరహులు జరిగింది. అయితేనండి ఇక్కడ విచిత్రం మీకు చెప్పంటారా? అద్భుతమైన విషయం చెప్తాను. ఈ భూకంపానికి భక్తులెవరో భక్తిహీనులెవరో తెలుసు. ఇది జియాలజీకి తెలియదు. ఇట్ ఈజ్ ఎ ఓపెన్ ఛాలెంజ్. కాంటాక్ట్ అవచ్చు 9866170777. దైవజనుడు బి జైపాల్. చూడండి, బైబిల్లో ఉంది చూడండి, ఎలాంటి మంచి మాటలు బైబిల్లో ఉన్నాయో చూడండి. సంఖ్యాకాండం ఇదే 26వ అధ్యాయం 11వ వచనం చూడండి. కోరహు చనిపోయాడు, కోరహు సంబంధులు చచ్చిపోయారు, కానీ అందులో మరికొందరు చావలేదని బైబిల్లో ఉందండి. చూడండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 11వ వచనం, ఆ సమూహపు 10-11 ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున 250 మంది అగ్ని భక్షించింది. అంటే అగ్నికి భక్తిహీనులు తెలుసు. భక్తిహీనులు ఎవరో అగ్నికి తెలుసు. భక్తిహీనులు ఎవరో సుడిగాలికి తెలుసు. ఇవన్నీ ఉన్నాయి, త్వరలో చెప్తాను, ఇవన్నీ చెప్తాను.
ఇవన్నీ చెప్తాను, వడగడ్ల గురించి, సుడిగాలి గురించి ఇవన్నీ చెప్తాను. నెమ్మదిగా ఒక్కొక్క పాఠం. ఏమండి, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందున వారు దృష్టాంతములైన మనకు పాఠం. జపాన్ వారికి పాఠం, టర్కీకి పాఠం, భారతదేశానికి పాఠం, ప్రపంచ దేశాల అందరికీ పాఠం ఇది. కోరహు సంబంధించిన పాఠం ఇది. దృష్టాంతములు యుగ సమాప్తిలో ఉన్న మనమంతా మనకు బుద్ధి కలుగుటకి బోధ చేయబడుతుంది. ఎందుకు ఈ భూప్రకంపనలో వారు మనకు దృష్టాంతమనట. కోరహు తిరుగుబాటు, యెహోవా మాటను అలక్ష్యం చేయటం, ఆయన మాటలు తమ బ్రతుకుల్లో నిషేధించటం, పట్టించుకోకపోవటం, నిర్లక్ష్య వైఖరి, మారు మనసు పొందని దశ. చూడండి 11వ వచనం. అయితే కోరహు కుమారులు చావలేదు అన్నాడు. ఎంత బాగుందండి. కోరహు సంబంధులందరూ చచ్చిపోయారు, భూగర్భంలో కలిసిపోయారు, పాతాళంలో కూలారు. కానీ కోరహు కుమారులు చావలేదు అన్నది బైబిల్లో. ఏమంటే ఓ సమూహం ఉన్న చోట భూమి కంపించింది అనుకోండి, భూమి బద్దలైంది అనుకోండి, అందరూ చచ్చిపోతారండి పగిలిపోయి. కానీ కోరహు కుమారులు చావలేదట. అంటే కోరహు కుమారుల్ని భూమి తనలో కలుపుకోలేదు, తన ప్రకంపనాలలో, తన గర్భంలో వీరిని కలుపుకోలేదు. అంటే భూమికి దేవుడు ముందే చెప్పుంటాడు, నాయనా భక్తులు రాబోతున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందన్నారండి కోరహు కుమారులు. భక్తిహీనుల గర్భాల భక్తుల, భక్తిహీనుల గర్భాలలో వజ్రాల, దేవుని జాతిరత్నాల, ఎస్ భక్తులు. వాళ్ళు వచ్చే అంతవరకు భూమి మీద ఉంచాడు కోరహుని. వాడి పాపం పండింది, కోరహుని ఈ భూమికి అప్పగించాడు, భూ ప్రకంపనానికి అప్పగించాడు, భూగర్భంలో కలిపాడు. భూమి మాత్రం కోరహు కుమారుని తనలో కలుపుకోలేదు. అంటే భక్తులెవరో, భక్తిహీనులెవరో భూకంపానికి తెలుసు, భూమికి తెలుసు. అర్థమైందండి. ఇవన్నీ జియాలజీలో లేవు. బైబిల్ చదవండి, జియాలజీ ఆపేసి మూసేసి బైబిల్ చదవండి. సామెతల గ్రంథం 17:11. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. చూడండి ఎంత మంచి మాట ఉందో ఇక్కడ. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. తిరుగుబాటు చేయువాడు, దేవుని మీద తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. నీకేదో కీడు సంభవించబోతుంది. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు, సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నావు, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నావు, నిన్ను కీడు పట్టుకుంటుంది. ఏ టైంలో రావాలో, ఏ టైంలో కీడు నిన్ను ఆవహించాలో సమయాన్ని చూసి దేవుడు కనిపెడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూరదూత పంపబడును. అబ్బా, తిరుగుబాటుదారులకు మధ్య క్రూరదూత పంపబడుతున్నట్టండి. క్రూరదూత కనికరం లేకుండా నిర్దాక్షణంగా లేపేస్తుంది, భూమి మీద లేకుండా. తిరుగుబాటు చేసేవారి పట్ల క్రూరదూత. ఐగుప్తు దేశంలో కూడా మీకు తెలుసు కదండి, దేవుని మాటల్ని, దేవుని ఖాతరు చేయలేదండి ఫరో రాజు. నాదేదో పెద్ద మహాసామ్రాజ్యం అనుకున్నాడు ఫరో. మోషే ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు. హెబ్రీలో అసహ్యులు అనుకున్నాడు. హెబ్రీలో దేవుడు దేవుడా అనుకున్నాడు. మోషే ఎవడో, యెహోవా ఎవడో అన్నాడు ఫరో రాజు. యెహోవా ఎవడో అన్నాడు. ఆయన పాలనని, ఆయన మాటల్ని నిషేధించాడు ఫరో. ఎర్ర సముద్రంలో కలిపేశాడు. మరి ఏముంది, భూగోళం బగ్గుమనక, సముద్రం తనలో కలుపుకోక బగ్గుమంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, సంహారదూత పంపబడింది ఐగుప్తు దేశంలో. తిరుగుబాటుదారుల మధ్యకు క్రూరదూత పంపబడుతుంది. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఉంది. భూమి కదలకుండా సొల్యూషన్ లేదా? ఉంది. చూడండి, ఆ మాట చదివి ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 30వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం
16వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం అండి ప్రియులరా. 16వ అధ్యాయం 30వ వచనం, భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. భూమి మీద ఉన్న, ఆరిన నేల మీద ఉన్న, ప్రపంచ దేశాలలో బ్రతుకుతున్న వారలారా, ఆయన సన్నిధిని వనకండి, వనకండి, వనకండి. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. అప్పుడు భూమి కదలదంటండి, కదలదట. ప్రకంపనలు రావడానికి వీల్లేదట, ప్రకంపనలు రావడానికి వీల్లేదట. మీరు ఆయన సన్నిధిలో వనకండి, ఆయన సన్నిధిలో భయపడండి, మీ మనస్సును మార్చుకోండి. ఓకే అండి. బైబిల్ నిషేధిస్తే భూగోళం బగ్గుమంటుంది. జాగ్రత్త. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మీ పిల్లలు మంచి మాటలు వింటున్నారు, వారిని వారి కుటుంబాలని దీవించండి తండ్రి. దేవా, ఈ చల్లటి భూ వాతావరణం, పచ్చటి ఆకృతి కలిగిన ఈ భూమండలం మీద మాకు బ్రతుకునిచ్చారు. నిర్దోషులుగా, పరిశుద్ధులుగా బ్రతుకుతూ, మీ సన్నిధిలో వణుకుతూ, మీకు భయపడుతూ, చెడుతనము నుంచి దూరంగా పారిపోతూ, నాయన ఎల్లప్పుడూ సత్క్రియలు మేము చేసేవారంగా బ్రతుకుటకు, మీ మాటలను గౌరవించి మేమంతా చల్లగా బ్రతుకున్నట్లు మీ కృప చూపండి. చెప్పబడిన ఈ మాటలు ప్రజల హృదయాలలో విస్తరింపచేయండి. కొందరిలోనైనా మార్పును తీసుకురండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.